ఇంకొక వీడియోకి మీ అందరికీ వెల్కమ్. నా ఛానల్ని చూస్తున్నారంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి మీరు ఎలా వెయిట్ చేస్తున్నారో లేదో నాకు తెలీదు. నేనైతే ఈ వీడియో పెట్టాలి, పెద్ద వీడియో, బారసాల వీడియో అని చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ సినిమాటిక్ వీడియో అయితే పెడదాం అనుకున్నాను, కానీ అది ఇంకా లేట్ అయ్యేలా ఉంది. సో ఫస్ట్ ఇదే పెట్టేస్తున్నాను. వీడియో లాస్ట్లో మా అబ్బాయి నేమ్ చెప్తాను, అందరూ చూడండి లాస్ట్ వరకు. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆ రోజు మార్నింగ్ బారసాల పేరు పెట్టడంతో పాటు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అయితే పెట్టుకున్నాము. మెయిన్గా ఏంటంటే పిల్లాడికి కొన్ని రుద్రాభిషేకం అని, నెక్స్ట్ సూర్య నమస్కారాలని, ఇలా అయితే కొన్ని హోమం అని ఇవన్నీ పెట్టుకున్నాం అనమాట. అది అయిన తర్వాత నేను చేసుకునే కైలాస గౌరి నోము. ఈ వీడియో సెకండ్ హాఫ్ మొత్తం ఆ కైలాస గౌరి నోము గురించే ఉంటుంది. సో ఫస్ట్ అయితే మా హస్బెండ్ నేను సంకల్పం అది కంప్లీట్ చేసేసాము. కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారనమాట మా అబ్బాయితో. ఇవన్నీ ఎందుకు చేయిస్తున్నాము అంటే, పుట్టినప్పుడు శాంతి నక్షత్రం అంటారు. అది ఉన్నా కాకపోయినా ఏ నక్షత్రానికైనా ఇవన్నీ చేయించుకోవాలని అయితే మా మావయ్య గారు అంటారు. అది కాకపోయినా మా అబ్బాయి పుట్టినప్పుడు కొంచెం ఇబ్బంది అయింది నార్మల్ డెలివరీ అప్పుడు. వీఆర్ గ్లాడ్, చాలామంది అందరి దేవుళ్ళు కాపాడడం వల్లే మేము ఇలా హ్యాపీగా ఉన్నాం ఈరోజు. ఆ రోజున్న సిచ్యువేషన్కి ఈ రోజున్న సిచ్యువేషన్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో వాటన్నిటి గురించి దేవుడిని ఒకసారి అన్ని విధాలుగా ప్రే చేసుకుంటే బాగుంటుందని స్టార్ట్ చేశాము. ఫస్ట్ అయితే ఈ మండపారాధన ఇవన్నీ అయిపోయిన తర్వాత హోమానికి కూడా ప్రిపేర్ చేయించేశారు. మీన్ వైల్ నేను నోముకి అవన్నీ ప్రిపరేషన్స్ అనమాట, మీకు అది కూడా నేను చెప్తాను. సో ఈ హోమం ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సూర్య నమస్కారాలు ఫాలోడ్ బై రుద్రాభిషేకం. అది అయిన తర్వాత పేరు పెట్టడం అనమాట. యాక్చువల్లీ పేరు మేము ముందే డిసైడ్ చేసుకున్నాము. ఇలా ఒక పేరు పెట్టాలి, మీనింగ్ఫుల్గా ఉండాలి, అండ్ ఆల్సో పెట్టామంటే చెప్పాను కదా అర్థవంతంగా ఉండాలని, అందరికీ నచ్చేలా కూడా ఉండాలి. కొంచెం కష్టంగానే పెట్టాము, ఏమో అనిపించింది అలా పెట్టాలి అని, అందుకే పెట్టేశామన్నమాట. పేరు పెట్టిన తర్వాత తెలిసిందే కదా, అమ్మమ్మ, బామ్మ, తర్వాత మేనత్త, మేనమాలు అందరూ పాలైతే పట్టించారు. మా వాడికి ఆ రోజు ఫుల్ జ్యువెలరీ కూడా వచ్చేసింది అనమాట. అందరూ ఒక్కొక్క జ్యువెలరీ అయితే చేయిస్తారు కదా, అవన్నీ కూడా పెట్టిన తర్వాత చాలా ముద్దుగా అనిపించింది. సరదాగా ఫ్యామిలీ పిక్స్ కూడా తీసుకున్నాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత నేనైతే శారీ చేంజ్ చేసుకుని వచ్చిన తర్వాత ఆశీర్వచనం అండ్ ఆల్సో ఫైనల్గా వాడి నేమ్ రివీలింగ్కి డిఐవై అయితే చేసాం కదా, దాంతో ఓపెనింగ్. నేను అవన్నీ కూడా సినిమాటిక్ వీడియోలో వస్తుంది కదా, మళ్ళీ అందులో ఎందుకు బోర్ కొట్టినట్టు ఉంటుందని అయితే ఇందులో యాడ్ చేయలేదు. ప్రస్తుతానికి మా జనరేషన్లో మా అబ్బాయే చిన్నపిల్లాడు. సో అందరికీ వాడే చిన్నపిల్లాడు ప్రెజెంట్. అందరూ పెద్దవాళ్ళలాగే కనిపిస్తున్నారు నాకు వాడి ముందు. అందరూ వచ్చారు. నాకైతే ఏ ఈవెంట్ అయినా ఇలా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటుంటేనే హాయిగా ఉంటుంది. అందరూ మా కజిన్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఉండాలి అని అనుకుంటాను నేను. ఎందుకంటే అలా వాళ్ళు ఉండడం వల్లే ఈవెంట్ ఏదో కంప్లీట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. విహాన్కి కూడా ఇప్పుడు ఒక ఫ్రెండ్ దొరికాడు కదా, ఆడుకుంటున్నాడు అనమాట. లాస్ట్లో ఆశీర్వచనం అయింది. ఆశీర్వచనం అయిన తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్ కైలాస గౌరి నోము. నేను యాక్చువల్లీ ఈ నోము కోసం పొద్దున్నే పూజ అది అయిపోయింది. పూజ లలితా శాస్త్రంతో చేస్తారనమాట. అవన్నీ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడైతే మంగళహారతి కూడా వాళ్ళ అత్తలు వాడికి ఇచ్చేస్తున్నారనమాట. చెప్పాను కదా, ఈ నెక్స్ట్ ఇప్పుడు కైలాస గౌరి నోము స్టార్ట్ అవుతుంది. ఈ నోము మెయిన్గా ఎందుకు చేసుకుంటారంటే, ఆడపిల్లలు పసుపు కుంకుమల గురించి చేసుకుంటారు. భర్త బాగుండాలని చేసుకునే నోముల్లో ఇదొకటి అనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇంత త్వరగా నేనైతే చేసుకుంటానని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజైతే నాకు చాలా టెన్షన్తో ఉన్నాను నేను. మార్నింగ్ ఎప్పుడో పూజ అయింది, గుడికి వెళ్ళి రావాలి, మాట్లాడకుండా పసుపు కుంకుమ స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తే మాట్లాడకూడదు అనమాట పసుపు కుంకుమలు ఇచ్చుకునే వరకు. నాకేమో టెన్షన్. మధ్యాహ్నం అయిపోయింది, ఈ బారసాల రిచువల్స్ అన్నీ అయ్యేసరికి చాలా టెన్షన్ పడిపోయాను. ఇన్ ద మీన్ వైల్ మా వదినలు
మా అక్క కలిపి వచ్చిన వాళ్ళందరికీ పసుపు పారాణి పెట్టారు. వచ్చిన వాళ్ళందరికీ పసుపు పారాణి పెట్టాలి. పారాణి నేను ఆల్తా తెప్పించలేదు, పసుపులో సున్నం కలిపి ఇంట్లోనే ప్రిపేర్ చేయించామన్నమాట. ఇందులో అందరూ వచ్చిన వాళ్ళందరికీ చక్కగా ఇలా పసుపు పారాణి పెడుతుంటే వాళ్ళందరి కాళ్ళు కళకళలాడిపోయాయి. నాకు కూడా పర్సనల్గా చాలా ఇష్టం ఇవన్నీ పెట్టించుకోవడం అన్నీ. నాకు కూడా చాలా సరదాగా అనిపించింది, నేను కూడా పెట్టించుకున్నాను అనమాట. అయితే ఈ నోము కథ చెప్తాను వినండి. ఒక రాజకుమార్తె పెళ్లి చేసుకుంటుందన్నమాట. కానీ హస్బెండ్తో ఎడబాటు ఉంటుంది, ఇద్దరు సరిగా ఉండరు. సో ఆ టైంలో పార్వతీదేవిని రోజు పూజిస్తూ ఉంటుంది ఆవిడ. అలా పూజించినప్పుడు ఒకరోజు పార్వతీదేవి కల్లో కనిపించి ఈ కైలాసగౌరి నోము గురించి చెప్పి నువ్వు చేసుకో, మీరిద్దరూ కలిసి ఉంటారని చెప్తుందట. సో అలా చెప్పినప్పుడు తర్వాత రోజు పొద్దున్న వాళ్ళ నాన్నగారికి తను ఈ విషయం చెప్పి ఇలా నోము చేసుకుందాం నాన్న అని చెప్పినప్పుడు వాళ్ళ నాన్నగారు తన చేతి చేయించారట. అయితే ఇందులో 5 కుంచాల పసుపు 5 కుంచాల కుంకుమ అంటే 25 కేజీలు పసుపు కుంకుమ అయితే ఇచ్చుకోవాలి ముత్తైదువులకి. అది ఎలాగా అంటే ఫస్ట్ లలితా శాస్త్రంతో పూజ చేసుకుని, పూజ అయిన తర్వాత ఏదైనా గుడికి వెళ్ళి ముందు అమ్మవారికి చీర, పసుపు కుంకుమ, గాజులు, జాకెట్ గుడ్డ ఇవన్నీ పెట్టి రావాలన్నమాట. ఇక్కడికి వన్స్ మనము వచ్చిన తర్వాత నోము స్టార్ట్ చేసిన తర్వాత మాట్లాడకుండా పసుపు కుంకుమ అంతా చెల్లిపోవాలన్నమాట. అంతా చెల్లిపోయే వరకు మాట్లాడకూడదు మనం. ఇది చాలా పెద్ద టాస్క్ అని చెప్పాలి, మాట్లాడకుండా ఉండడం అనేది. వాళ్ళకి చేతికి మనకి ఎంత పసుపు వస్తే అంత, ఎంత కుంకుమ వస్తే అంత, అదంతా ఇచ్చుకోవాలి. వాళ్ళు కూడా మనకి బొట్టు పెడతారు. తర్వాత బొట్టు పెట్టి గంధం రాసి అక్షంతలు వేయించుకోవాలి. పన్నీర్ కూడా జల్లాలి వాళ్ళ మీద. ఇవన్నీ ఒకటి. పసుపు కుంకుమతో పాటు గాజులు, తాంబూలం అండ్ బ్లౌజ్ పీస్ ఇవన్నీ కూడా మనం ఇచ్చే దాంట్లో పెడతాము. అమ్మ అయితే సరదాగా చిన్నవి ఇత్తడి పళ్ళాలు కొన్నారు, నోములో గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పి. సో నా ఫేస్ చూసి భయపడకండి, కావాలనే రాగా ఉంచేశాను. ఈ కాలంలో బొట్టు పెట్టుకోవడం పెద్దవి ఇదంతా కొంచెం వైర్డ్గా చూస్తారేమో అందరూ, బట్ నేనైతే ఒకటి పక్కాగా చెప్పగలను, ఇవన్నీ మన భర్త గురించే కదా చేసేవి. సో దాని గురించి నాకైతే ఈ బొట్టుతో వాటితో నాకు ఎప్పుడు ప్రాబ్లం లేదండి. నేను ట్రెడిషనల్గా ఉండడానికే ఇష్టపడతాను. మీలో ఎవరైనా ట్రెడిషనల్గా ఉండడానికి ఇష్టపడతారా నాకు కామెంట్ చేయండి. ఈ బొట్టు వల్ల ఇంకా చాలా యూజెసే ఉన్నాయని నేను విన్నాను. అవేంటో మీకు తెలిస్తే కూడా నాకు కింద కామెంట్ చేయండి. సో ఇలాగా చేతికి అందినంత పసుపు కుంకుమ ఇవి ఇచ్చేసి నోము అయితే కంప్లీట్ చేసేసాను. ఈ నోము ఎప్పుడు ఎండ్ అవుతుందంటే హస్బెండ్కి పాదపూజ చేయడంతో ఎండ్ అవుతుంది. మా హస్బెండ్కి నేనైతే ఆ రోజు పాదపూజ చేశాను. పాదపూజ అంటే ఏం లేదండి, కాళ్ళు కడిగి దండ వేసి కాళ్ళకి పసుపు రాసి కుంకుమ పెట్టి ఇవన్నీ చేసి వాళ్ళ చేత ఆశీర్వాదం తీసుకోవాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం చేసినా ఆడవాళ్ళు హస్బెండ్ గురించే కదా. అలాని మొత్తం నేను అంతా హస్బెండ్ మీదే వదిలేయాలని అలా నమ్మను. ఇద్దరికీ ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఉండాలి ఒక రిలేషన్లో అని అయితే నేను నమ్ముతాను. మరి మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మా అబ్బాయి పేరు చెప్తానన్నాను కదా లాస్ట్లో, ధర్మ నాగ సూర్య దుర్గా శ్రీకృష్ణ అగస్త్య అని అయితే పెట్టాము. మరి పేరు ఎలా ఉందో, నేను చెప్పినట్టు అర్థవంతంగా ఉందో లేదో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.